హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ టెట్ అండ్ డిఎస్సి ఛానల్ కి స్వాగతం. క్వశ్చన్ నెంబర్ 1. మా కొద్ది తెల్లదొరతనము అనే పాఠం ఎవరి పరిపాలనను ఉద్దేశించి రాసిన గేయం? ఆప్షన్స్: ఏ ఆంగ్లేయులు, బి ఫ్రెంచి వారు, సి పోర్చుగీసు వారు, డి డచ్చి వారు. ఆన్సర్: ఏ ఆంగ్లేయులు. నెక్స్ట్ క్వశ్చన్. స్వరాజ్య గీతములు ఏ సంవత్సరంలో రచించారు? ఆప్షన్స్: ఏ 1921, ఆప్షన్ బి 1923, ఆప్షన్ సి 1926, ఆప్షన్ డి 1925. ఆన్సర్: ఏ 1921. నెక్స్ట్ క్వశ్చన్. మేను అనగా అర్థం? ఆప్షన్స్: ఏ ఎద, బి తాలుగు, సి శరీరం, డి అవయవం. ఆన్సర్: శరీరం. నెక్స్ట్ క్వశ్చన్. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు? ఏ స్పర్శాలు, బి ఊష్మాలు, సి అంతస్తాలు, డి స్థిరాలు. ఆన్సర్: డి స్థిరాలు. క్వశ్చన్ నెంబర్ 5. సమయస్ఫూర్తి పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందింది? ఆప్షన్స్: ఏ కథ, బి నవల, సి పద్యం, డి వ్యాసం. ఆన్సర్: ఏ కథ. క్వశ్చన్ నెంబర్ 6. గద్య తిక్కనగా బిరుదు పొందిన కవి? ఆప్షన్స్: ఏ వీరేశలింగం, బి జాషువా, సి గురజాడ, డి రాజా రామ్మోహన్ రాయ్. ఆన్సర్: ఏ వీరేశలింగం. క్వశ్చన్ నెంబర్ 7. పంచతంత్ర కథలను మొదట సంస్కృత భాషలో రచించింది ఎవరు? ఆప్షన్స్: ఏ వీరేశలింగం, బి నారాయణ పండితుడు, సి విష్ణు శర్మ, డి రామ్మోహన్ రాయ్. ఆన్సర్: సి విష్ణు శర్మ. క్వశ్చన్ నెంబర్ 8. ఆంధ్ర కవుల చరిత్ర అనే కావ్యాన్ని రచించింది? ఆప్షన్స్: ఏ జాషువా, బి వీరేశలింగం, సి దాశరథి, డి గడియారం వెంకటశేష శాస్త్రి. ఆన్సర్: బి వీరేశలింగం. క్వశ్చన్ నెంబర్ 9. 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న రచన? ఆప్షన్స్: ఏ కార్తీక దీపం, బి ఎడారిలో కలువపూలు, సి హరహర మహాదేవ, డి అమరావతి కథలు. ఆన్సర్: డి అమరావతి కథలు. క్వశ్చన్ నెంబర్ 10. హరహర మహాదేవ నాటక రచయిత? ఏ వివి నరసింహారావు, బి సత్యం శంకరమంచి, సి విఎల్ నరసింహారావు, డి మునిమాణిక్యం నరసింహారావు. ఆన్సర్: ఏ వివి నరసింహారావు. నెక్స్ట్ బిట్. గవాక్షం అనే పదానికి అర్థం? ఆప్షన్స్: ఏ కిటికీ, బి నేల, సి హృదయం, డి ప్రదేశం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.